గైస్ ఈ రోజు మనం ఒక ఛాలెంజ్ కి వెళ్తున్నాం. దట్ ఈస్ ఏంటి దీని పేరు? స్క్వాడ్ ఛాలెంజ్. సో స్క్వాడ్ పొజిషన్ లో ఎంతసేపు ఎవరుంటామో చూద్దాం. సో దిస్ ఈస్ సింగిల్ కింగ్ రాము, దిస్ ఈస్ రమణ, దిస్ ఈస్ శ్యామ్, ఐఎమ్ వికాస్ అండ్ జాయిన్ అవుతాడు మనతో కెమెరామెన్, డిఓపి అన్ని చేసేది తనే. తన పేరు ప్రవీణ్ సుహాస్. ఓకే, సో విల్ టేక్ ది స్క్వాడ్ పొజిషన్ అండ్ ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు విన్నర్ అనమాట ఈ ఛాలెంజ్ కి. ఓకే, మాకన్నా మీరు ఎక్కువసేపు ఉండగలిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటది. ఒకవేళ మీరు కూడా గెలుస్తాం అనుకుంటే కమెంట్ చేయండి. ప్రవీణ్ వచ్చేయమ్మా. సుమో పొజిషన్. ఓకే, సో మనం సుమో పొజిషన్కి వెళ్ళట్లేదు, జస్ట్ షోల్డర్ విడ్త్ లో 1 2 స్క్వాట్. ఓకే, అంటే మీ షోల్డర్ విడ్త్ కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది అంతే స్క్వాట్. రెడీయా? సో ఛాలెంజ్ సిద్ధం అయిపోయాం. స్క్వాట్ పొజిషన్, ఈ పొజిషన్ కి వచ్చి హ్యాండ్ మీ ఇష్టం, ఎలా చేతులు ఎలా అయినా పెట్టుకోవచ్చు, కానీ తొడ మీద కాసుకుని ఇలా మాత్రం చేయకూడదు. దిగాలండి, ఇదిగోండి ఇలా ఉండాలండి. అది అలా ఉంటే 1 నిమిషం కాదు కదా, 10 సెకండ్లే. రెడీ? నువ్వు చేసి చూపించు. గుడ్, నువ్వు గుడ్, నువ్వు దిగు దిగు, నువ్వు దిగు. ఓకే, వెరీ గుడ్. నువ్వు దిగమ్మా, నువ్వు నాకు కరెక్ట్ గా దిగావు. నువ్వు దిగమ్మా. ఓకే, దిగాడు, కరెక్ట్ గా దిగాడు. రెడీ? రెడీ? ఛాలెంజ్ 1 2 3 గో. స్కిప్పింగ్ గెలిచాను కదా, ఇది కూడా గెలుద్దాం అనుకుంటున్నావా? తిప్పుతుండేంటి? ఇంకెందుకు కూర్చుని పో. మరిద్దరు ఉన్నా ఉంటున్నాను బ్రో. కరెక్ట్ అన్నారు. నేను కరెక్ట్ గా అన్నాను. సో ఫస్ట్ శ్యామ్, సెకండ్ వికాస్. ఈ ఛాలెంజ్ మేమే గెలిచాం. అంటే తనకు మోషన్కి వెళ్ళి అలవాటు. ఇంకేం దిగుతావు బాబు, ఇంకేం దిగుతావు? ఇంకా దిగుతావా? అది కూర్చునిపోయినట్టు ఉంటది, కూర్చునిపోయినట్టు. అలాగే అన్నాను బ్రో. అచ్చే కాదు, ఇలాగుండిపోతే కింద కూర్చునిపోయినట్టు ఉంది అది. అలాగే ఎవరుంటారు ఆ స్క్వాట్ బ్రో? అలా కూర్చుంటారా ఎవరైనా? ఇదే స్క్వాట్ పొజిషన్. మళ్ళీ స్టార్ట్ రండి. సరే, రెడీ? సో శ్యామ్ గెలిచేస్తున్నాడు కదా, శ్యామ్ వెయిట్ చేద్దాం. వద్దులే వద్దులే, మళ్ళీ వెయిట్ ఎక్కువ ఎక్కువ. ఫస్ట్ ప్రైజ్ కొడేస్తారు అంతమందికి. ఓకే, సో ఇది కదా పొజిషన్. ఓకే, అంటే నీకన్నా కిందకు వస్తుంది సీటు, నీ రేంజ్ లో రావాలి కదా బ్రో. మరి నేను అలాగే చేశాను. దీంట్లో నుంచి హాఫ్ ఇంచ్ కిందకి ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా కిందకా? అంటొద్దు, అంతే ఎక్స్పెక్ట్. ఓకే, ఫిట్సవా? ఇప్పుడు సరే కౌంట్ అవ్వాలంటే చెయ్యండి. ఎవరిదాలు వీడియో తెలిసిపోద్ది ఎవరు సరిగ్గా ఫిట్లేదు. చేసండి, నిజం చెయ్యాలన్నా. సరే, ఓకే. అందరికి చెప్పాం, అందరికి తెలుసు కదా. ఇంక నువ్వు చేయలేదు వద్దు. అర్థమైంది కదా నీకు? నేను ఒక 30 సెకండ్ చేసిన కరెక్ట్ చేస్తారు కాదు. మరి సింగిలింగ్ రా ఇలా అని చెప్పి ఇలా కూర్చుని పోతున్నాడు స్క్వాడ్. ఎలా చేయలేట్టుకోవాలి చెప్పండి. ఎక్కడ పెట్టుకోవచ్చు? దీన్ని టచ్ అవ్వకూడదు కదా, బేస్ అయిపోతుంటాం. దాన్ని టచ్ అవ్వకూడదు, గాలి ఎట్టుకోలేగా. ఎలా పెట్టుకో గాలి ఎలా పెట్టుకోకూడదా? దీన్ని టచ్ అవ్వదన్న, దీన్ని టచ్ అవుతుంది. ఆయన బేస్ అవ్వకూడదు ఎప్పుడు, దాని స్ట్రెంత్ తీసుకుంటారు. ఓకే, రెడీ, కమాన్.
వీడియోలో తెలిసిపోద్ది. ఎవరిని ఎవరిని అనొద్దు, ఎవరైనా చూడండి అంత చూడండి అంతే. ఓకే, జెన్యున్ అంతే. సో వీడియోలో ఎలాగో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు విన్ అవుతారు చూద్దాం. అవసరం లేదు ఇంకా. ఎవరైనా చూడండి పర్లేదు, వదిలేండి. ఎవరైనా చేసినా మీ పని మీరు చేయండి. రెడీ? రెడీ? స్క్వాడ్ ఛాలెంజ్ కి సెకండ్ ఛాలెంజ్ ఫర్ టుడే. రెడీ? 1 2 3 గో. నాకు చెప్పి ఆ అబ్బాయి అలా ఉన్నాడు. సర్లే మీరు ఎన్ని వీడియో చూసుకోండి. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగా దిగాం, నువ్వు దిగట్లేదు ఇంకా. దిగా నువ్వు కిందకి దిగా ఇంకా ఒక్క ఇంచు. అది ఇంకా ఏం దిగిపోతాడు కిందకి. సింగిల్ కింగ్ రాము ఎలా కాస్తారు? తొడలు ఎక్కడ ఉన్నారు నీకు? ఎలాగన్నా ఉంటుంది. మీరే కిందించే నాకు సంబంధం తప్పు అయితే అనుకుంటున్నాను. ఓ ఎన్నక్క చేతుల ముందు పెట్టి అర్థమవుతుంది. చేతుల ముందు పెట్టి కొంచెం వెయిట్ తగ్గుతున్నట్టు. ఎవరో వదిలేండి, వెళ్ళింది. అదో సింగింగ్ అయిపోయింది. వెరీ గుడ్ సింగిల్ కింగ్ రాము. ఆ నిజైతే కావాలి. అయ్యి బాబోయ్ చాలు. ఈ రోజు అవ్వదు ఇంకా. ఈ రోజు వీళ్ళని కొట్ట మన ఇద్దరం గెలిపిద్దాం అందరిని. అన్ని న్యూస్ కానీ అన్ని అంటున్నాడు, అన్ని ఎప్పుడు పడిపోతాయి కొట్టేద్దామా అని. ఓకే, ఇప్పుడు మీ స్పందన ఏంటి ప్రవీణ్ గారు? అందరం సంచలేదు. వీళ్ళు ముగ్గురులో ఇద్దరు రారు రేపు, ఎందుకంటే ఆల్రెడీ పట్టేసి ఉంటాయి సార్. ఓకే, ఓడిపోయాడు. కమాన్ ప్రవీణ్. ఓకే, ఈ ఛాలెంజ్ శ్యామ్ గెలిచాడు.